మోడీ ఒకటే, వీళ్ళిద్దరూ కలవడం కూడా ఖాయమని చెప్తున్నాడు. ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం. ప్రధాని ఏపీ సీఎం ఆదేశాల మేరకే గోదావరి నీళ్లు కిందికి పంపే కుట్ర, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయడం లేదు. అమృత్ హెచ్సియు భూముల స్కామ్లపై చర్యలేవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ రేవంత్ వ్యవహార శైలి చూస్తుంటే రేపో మాపో మోడీతో కలిసిపోయేలా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. వారిద్దరి మధ్యలో లోపాయికార ఒప్పందం కొనసాగుతున్నదని కామెంట్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం మాట్లాడిన ఆయన రేవంత్ నరేంద్ర మోదీ వాళ్ళ మధ్య అనేక పోలికలు ఉన్నాయన్నారు అంటూ, సరే ఏ పోలికలున్నా ఏమున్నా ఒకసారి ఇది చూడండి. దీన్ని బట్టి మనం ఒక్కసారి ఏం జరుగుతుందో ఊహించవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మన దగ్గర ఈ ఇష్యూ ఎక్కడ ఉన్నదంటే యూరియా దగ్గర వచ్చింది కొరత. ఇగో ఈ యూరియా ఏదైతే ఉందో, ఈ యూరియా నుంచి మనం కొరత అని రైతులు అంటుంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే, లేలే ఇది ఖాళీ బీఆర్ఎస్ మాత్రమే క్రియేట్ చేసిన కొరత అని చెప్పారు. స్టార్టింగ్లో బీఆర్ఎస్ మాత్రమే క్రియేట్ చేసింది, అసలు నిజంగా రైతులలో ఏం కొరత లేదని చెప్పారు. ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ ఇక ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక ఏం మాట్లాడారంటే, ఫస్ట్ అసలు కొరతనే లేదు, కొరత అనేది ఉత్తమ ముచ్చట అని చెప్పారు. ఎవరు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, ఇంకా వేరే మంత్రులు చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది, ఎందుకు ఇస్తలేరు మీరు యూరియా, రావాలి కదా, ఎవరి తప్పిదం ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు రైతులు కానీ మనం కానీ ఎవరైనా కూడా. ఎందుకంటే అరేంజ్ చేయాల్సింది వీళ్ళే కాబట్టి, వీళ్ళు అరేంజ్ చేస్తలేరు కాబట్టి ఈ కొరతని కాంగ్రెస్ని అడిగారు ఇక్కడ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వాన్ని అడిగితే వీళ్ళు ఏం చెప్పినారు, ఇది బీజేపీ ఇవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మనకు సరిపడా నిల్వలు లేవు, మన రామగుండంలో ఉన్న ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకు రావాల్సిన అలాట్మెంట్ జరగలేదు అని చెప్పి వీళ్ళు అన్నారు. వీళ్ళు అన్నప్పుడు బీజేపీ జనరల్గా ఏం చెప్తుంది అనుకున్నామంటే, వీళ్ళే ముందు చూపుతోని మాకు ఏ ప్రపోజల్స్ పెట్టలేదు, వీళ్ళు పరిస్థితులు మరి ఇట్లా ఉన్నాయి కదా, మరి ఇంత అవసరమవుతుంది అని చెప్పి చెప్పలేదు అని చెప్పి అంటారేమో అనుకుంటే, రివర్స్లో ఏమన్నారు తెలుసా, కొరత నిజమే అని చెప్పారు. కాంగ్రెస్ చెప్పింది నిజమే అని ఒప్పుకున్నారు. ఎవరు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నాడు, అవును కొరత నిజమే, అది ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగిందని చెప్పి కాంగ్రెస్కి మద్దతు తెలిపినట్టు కాదు, కొరత నిజమే అని చెప్పి డైరెక్ట్గా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం అనమంటారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం అనమంటారా, లేదు రైతుల పక్షాన మాట్లాడుతున్న బీఆర్ఎస్ అనమంటారా? ఎవరిది తప్పు, ఎవరి వల్ల నష్టమైంది అలా? పోనీ మీరు ఇద్దరు దొంగలైతే చెప్పండి, అదన్న కూడా బలుక్కొనే రైతులను బొంద పెడదామని డిసైడ్ అయినరా, అదన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇటు పక్క కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద నేపం మోపకుండా మాకు అలాట్మెంట్ సరిగా జరగలేదు ఈసారి అని చెప్పి వీళ్ళు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిర్రు. లేదు నిజంగానే కొరత కూడా బరాబర్ ఉన్నది, మాకు బయట దేశం నుంచి రావాల్సింది రాలే కాబట్టి అని చెప్పి వాళ్ళు వీళ్ళ మీద రాకుండా చేసిర్రు. ఇద్దరు దోబుచ్చులు ఆడుతూ ఉన్నారు, దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు. అందుకోసంకే అనుమానం వస్తూ ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదని ఎట్లా అనమంటారు? ఇక ఇంతకు ముందు అయితే బీఆర్ఎస్ మాకు ప్రపోజల్సే పంపలేదు, మెడికల్ కాలేజ్ ప్రపోజల్స్ ఎక్కడ వచ్చినాయి అని చెప్పి నిర్మలా సీతారామన్ అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతుంది. పంపినంరా అయ్యా అని మొత్తుకున్న వాళ్ళు వీళ్ళు, పంపినంరా అయ్యా ఇగో ఇన్ని కాలేజీలు కావాలి మాకని చెప్పి అడిగితే వాళ్ళు ఇచ్చిన చోటనే అడిగిర్రు, ఆల్రెడీ ఉన్న చోటనే అడిగిర్రని వాళ్ళు అన్నారు. అప్పుడేమో ఈ పంచాయతీ ఉంటుండే, వీళ్ళు అడిగినామంటుండే వాళ్ళు అడగలేదంటుండే, లేదా వీళ్ళు ఇస్తారా అంటుండే వాళ్ళు ఇయ్యమంటుండే. ఇది అట్లా లేదు, ఇప్పుడు బాగా ఉంది వీళ్ళ మధ్యలో, ఏదంటే అది నడుస్తూ ఉంది. వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు కూడా దానికి మద్దతుగానో దానికి ఉపయోగపడే విధంగానే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలా ఈ అనుమానం వస్తూ ఇటు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనేమో అన్న అనుమానం కలుగుతూ ఉంది. మీరు కలిసి ఆడుతున్నారేమో నాటకం అన్నట్టుంది. ఈ రాష్ట్రంకు మట్టుకు, బయట రాష్ట్రాలు సరే తర్వాత, ఎందుకంటే రేవంత్ రెడ్డి కొంత మోడీకి దగ్గరగానే ఉన్నాడనే దాన్ని ఇట్లాంటి వాటిని చూస్తే తెలుస్తూ ఉంది. బడే బాయ్ చోటే బాయ్ అనుడు, ఎట్లయినా సరే మాకు మద్దతు ఉండాలి, మా రెండు ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన స్నేహ భావం, సహృద భావం అవన్నీ కూడా కలిసి ఉండాలి. ఏవైతే మనం మెయింటైన్ చేయాలో ఆ మెయింటైన్ అన్నీ చేస్తాం మేము, రెండు ప్రభుత్వాల మధ్య అట్లాంటి ఉండాలి అని చెప్పి ఆయన అనడము. ఫైనల్గా ఇక్కడ యూరియాకి సంబంధించి ఒకరి మీద ఒకరు నెపం మోపుకోవాల్సింది కాకుండా తీసుకుపోయి బయట దేశం మీద ఎత్తేసుడు, ఇట్లాంటి అన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళ మీద డెఫినెట్గా డౌట్ వస్తుంది. అందుకే కేటీఆర్ కూడా అదే అనుమానం వచ్చింది, మనకు కూడా వస్తుంది. ఏం మరి వీళ్ళు చెప్పేది ఒకటి ఇక్కడ చేస్తున్నది ఒకటి అన్నట్టు కనిపిస్తూ ఉంది. వీళ్ళు చివరికి యూరియాని అయితే సప్లై చేయరు, ఏదైనా చేసుకోరు, మీరు రాజకీయాలు 100 చేసుకోరు. రైతులకు కావాల్సినవి రైతులకు ఇవ్వాల్సినవి అయితే ఇవ్వండి, అంతే తప్ప ఎక్కడ కూడా రైతులను గోస పెట్టకూరి.